హలో అండి. వెల్కమ్ టు భవానీ ట్రెండీ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఈ మధ్య వ్లాగ్స్ అనేది షేర్ చేయడం చాలా తక్కువ అయిపోయింది కదా. ఎందుకు అని అంటే బ్యాక్ ఆఫ్ ద కెమెరా చాలా వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అందుకనే వీడియోస్ అనేవి చాలా లేట్గా పోస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా షూటింగ్ కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక హౌస్ వైఫ్, ఒక మదర్, ఒక కంటెంట్ క్రియేటర్, ఈ 3 రోల్స్ ఫాలో అయ్యే ఒక పర్సన్ హౌస్ వైఫ్ లైఫ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఎవరికైనా సరే మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది. హరీబరీగా బాక్సెస్ ప్రిపేర్ చేయడం, టిఫిన్ బాక్స్ పెట్టడము, బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేయడము, ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటితో పాటు ఎక్స్ట్రాగా కంటెంట్ క్రియేటర్కి ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుందన్నమాట. లైక్ ట్రైపాడ్ సెట్ చేసుకోవడము, కరెక్ట్ పొజిషన్లో కెమెరా సెట్ చేసుకోవడం. వీడియో షూటింగ్ లేకపోతే వర్క్ అనేది ఎలా అంటే అలా చేసుకొని ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కెమెరా వన్స్ సెట్ చేసాము అని అంటే చాలా డిసిప్లిన్గా, చాలా ఒక రూల్ ఫాలో అయినట్టు వెళ్తూ ఉండాలన్నమాట. అందుకే కొంచెం షూటింగ్ చేసేటప్పుడు వీడియోస్ తీసుకుంటూ వర్క్ చేయడం అనేది చాలా టఫ్ అనమాట. ఈరోజు అయితే నేను ఇడ్లీ పెట్టేశాను కుక్కర్లో. అండ్ డీటాక్స్ వాటర్ కోసం నేను రెగ్యులర్గా షార్ట్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. వెయిట్ లాస్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాము, జీలకర్ర, మెంతులు, సోంపు ఇవన్నీ కూడా మంచిగా బాయిల్ చేసేసి వామ్ వాటర్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి తాగితే చాలా డీటాక్స్ అవుతుందన్నమాట బాడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు నానబెట్టేస్తున్నాను. ఈరోజు కర్రీ కోసం వచ్చేసి పాలకూర కర్రీ చేస్తున్నాను. ఇందులో పెసరపప్పు నానబెట్టి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ రైస్ కూడా నానబెట్టేస్తున్నాను వాష్ చేసేసి. నేను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాను అనమాట రెగ్యులర్గా. ఈ సమ్మర్లో స్పెషల్గా డీటాక్స్ వాటర్ అనేది చాలా ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటున్నారు. లైక్ వాటర్ మిలన్తో డీటాక్స్ వాటర్, లేదనంటే ఇలా వాము, జీలకర్ర వీటితోటి, లెమన్, చియా సీడ్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో. అది మంచిదే. చియా సీడ్స్ అనేది మంచి ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది. వీటి వల్ల బాడీకి అనేది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే బాడీ టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ చియా సీడ్స్ అనేది రెగ్యులర్గా వాటర్ బాటిల్లో యాడ్ చేసేసుకొని డైరెక్ట్ అలాగే తాగేసేయచ్చు. నేనైతే కొన్ని సిరీస్లో డీటాక్స్ వాటర్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అని పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ వీడియో రికార్డ్ చేసుకుంటూ కుకింగ్ చేసుకుంటూ ఇట్లా మా పాపని హ్యాండిల్ చేయడం అనేది చాలా టఫ్గా ఉందన్నమాట. నాకే కాదు, ప్రతి ఒక్క మదర్కి కూడా ఇదొక టఫ్ స్టేజ్ అనమాట. అందరికీ కూడా వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది కదా. వన్స్ ఒక్కసారి కెపాసిటీ అనేది డ్రైన్ అవుట్ అవుతుంది, ఎప్పటికప్పుడు డ్రైన్ అవుట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు మోటివేట్ చేసుకొని, నాకు అవుతుందన్నమాట. డైలీ రెగ్యులర్గా మోటివేట్ చేసుకుంటాను అనమాట. నాకు నేను మోటివేట్ చేసుకొని పాపని హ్యాండిల్ చేసుకుంటూ నా పర్సనల్ కేర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చూపించుకుంటున్నాను ప్రజెంట్ టైమ్స్లో. ఎందుకంటే ఇప్పుడు సెల్ఫ్ కేర్ తీసుకుంటేనే ఫ్యూచర్లో మన లైఫ్, మన స్కిన్ కానీ హెయిర్ కానీ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి సెల్ఫ్ కేర్లో. ఇవన్నీ కూడా ఇప్పుడు కేర్ తీసుకుంటేనే రేపు ఫ్యూచర్లో మనకి బాగుంటుంది అని చెప్పేసి నేను ఇంకా రెగ్యులర్గా నా స్కిన్ కేర్ రొటీన్ కానీ హెయిర్ కేర్ కానీ రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను. దాంతోపాటుగా డైట్ అనేది మంచిగా ఫాలో అవ్వాలి. హెల్దీ డైట్ తీసుకొని షుగర్స్, ఆయిల్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా తగ్గించేసాను నేనైతే. మొత్తానికి కంట్రోల్ చేసేసానని చెప్పను, 95% అయితే తగ్గించేసాను. సో నాకు దానివల్ల వెయిట్ లాస్ అనేది చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అనిపించింది. అండ్ నా స్కిన్ టెక్స్చర్లో కానీ నా హెయిర్లో కానీ చాలా బాగా గ్రోతింగ్ అనేది చూసాను, నేను ఇంప్రూవ్మెంట్ చూసాను అనమాట. రీసెంట్ టైమ్స్లో నేను డీటాక్స్ వాటర్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా. సో దానివల్ల కూడా నా స్కిన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయిందండి.
ఇక్కడైతే చట్నీలోకి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, మస్క్ మెలన్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసేసి కొద్దిగా బెల్లం యాడ్ చేయండి చట్నీలో. టేస్ట్ అయితే ఇంకా ఓవర్కమ్ చేస్తుంది అనమాట, చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, బెల్లం ఎవరైతే వేసుకోరో ఎంత బాగుంటుందంటే చట్నీ అయితే. ఇంకొచ్చేసి ఈ పాలకూర కర్రీలో అల్లం తురిమేసి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ చెప్పారనమాట, అల్లం తురిమి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అని. కిచెన్లో మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు ఎప్పటికప్పుడు ఇలా చిన్న చిన్న వెజిల్స్, మెయిన్గా నైఫ్స్ కానీ, పీలర్స్ కానీ, గ్రేడ్స్ కానీ, లేదంటే చాపింగ్ బోర్డ్స్ కానీ ఇలాంటివి మాత్రం మెయిన్గా ఎప్పటికప్పుడు వాష్ చేసి పెట్టుకుంటే ఎక్కువ బర్డెన్ అనిపించదు. ప్లస్ వాటి మీద బ్యాక్టీరియా ఎక్కువ తొందరగా ఫామ్ అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా వాష్ చేసేస్తూ ఉంటాను అనమాట నేను. ఇక్కడ చట్నీలోకి తాలింపు వేస్తున్నాను. ఇంకా ఈ మధ్యలో వీడియోస్ ఎందుకు రావట్లేదు అని అంటే, హౌస్ తీసుకున్నాం కదండి, దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా చాలా బర్డెన్ అనిపిస్తుంది. ఎంత బర్డెన్ అంటే ఇటు పాపని టేక్ కేర్ చేసుకుంటూ, అటు హౌస్ దగ్గరికి వెళ్తూ, షాపింగ్ చేయాల్సినవి చేసుకుంటూ, హ్యాండిల్స్ దగ్గర నుంచి, లైట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మేమే సెలెక్షన్ చేసుకుంటున్నాం అన్నమాట. అందుకే కొంచెం బిజీ షెడ్యూల్స్ అయిపోయాయి. హెల్త్ మీద కూడా కొంచెం కేర్ అనేది తగ్గిపోయింది. వన్స్ తొందరగానే కంప్లీట్ అవుతుంది హౌస్ అయితే, ఇంకా వితిన్ 1 మంత్లో అయితే ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో వెయిట్ చేస్తున్నాం ఈగర్గా. మా డ్రీమ్ హౌస్ ఎంత బాగా మేము క్రియేట్ చేసుకున్నాము, మీకు కూడా ఎప్పుడెప్పుడు చూపించాలా అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మేము లేట్ అయినా సరే అనుకున్నవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఇంట్లోకి వెళ్ళాలి అనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. ఇక్కడైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్కి ఇంకా ఆఫీస్ టైం అవుతుందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేసేయమని చెప్పారు. అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్, నేను లంచ్లో ఖచ్చితంగా పెరుగు అనేది పెడతానండి మా హస్బెండ్కి. నేను కానీ మా హస్బెండ్ కానీ పెరుగు ఖచ్చితంగా మా డైట్లో ఉంటుంది. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ టైం స్టార్ట్ అయిపోయింది. ఇంకా నాకు స్టార్ట్ అవుతుంది వర్క్ అనేది. మా పాప అయితే ఇడ్లీ ఎక్కువ తినలేదు, అందుకే నేను ఇంకా వాటర్ మిలన్ కట్ చేసి ఇద్దామని చెప్పి స్నాక్స్ టైంలో వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను. తను ఈ మధ్యలో వాటర్ మిలన్స్ చాలా ఎక్కువగా ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే వాటర్ ఒక్కటే కాదండి, హైడ్రేషన్గా ఉండడానికి ఇలాంటివి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ, లేదంటే కుకుంబర్ కానీ, ఇలాంటివి లెమన్ వాటర్ ఇస్తున్నాను. ఇలాంటివి ఎక్కువ జ్యూసెస్ ఫామ్లో కానీ అన్నీ ఇస్తుంటే వాళ్ళకి హైడ్రేషన్గా ఉంటుంది, బాడీలో డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫుల్ ఆన్ ఎండలు ఉన్నాయి. ఓన్లీ ఈ ఎండలకి తట్టుకోవడం అంటే వాటర్ వల్ల కాదు. డెఫినెట్గా మనం డిఫరెంట్ డీటాక్స్ వాటర్స్ తీసుకోవాలి, జ్యూసెస్ తీసుకోవాలి. కోకోనట్ వాటర్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద సమ్మర్ అండి. కోకోనట్ వాటర్ రెగ్యులర్గా కాకపోయినా 2 డేస్కి ఒకసారి, లేదంటే 3 డేస్కి ఒకసారి అయినా ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ ఆల్రెడీ ఇప్పుడు ఎంత టెంపరేచర్లో ఉన్నామని అంటే, లాస్ట్ 2 డేస్లో వర్షం పడింది. దాని ఎఫెక్ట్ అయితే 2 డేస్ నుంచి ఎంత చూపిస్తుందంటే ఇంకా ఎక్కువ హీట్ వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది డిఫరెంట్గా ఉంటుంది. వాటర్ మిలన్ చిన్న పీసెస్గా వేసేసుకొని, చియా సీడ్స్ ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. చియా సీడ్స్ కూడా తీసుకోవడం మంచిదే, కానీ మనం ఓవర్గా తీసేసుకోవద్దండి. మనకు ఒక లిమిట్ ఉంటుంది, డైలీ ఇన్ని గ్రామ్స్, ఇన్ని స్పూన్స్ అనేసి తీసుకోవచ్చు అనమాట. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. అందులోనే నేను వాటర్ యాడ్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఈ డీటాక్స్ వాటర్ నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి, బట్ నేను మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ వరకు అలాగ తాగేస్తూ ఉంటాను. ఒక హాఫ్ లెమన్ అయితే పిండేసుకున్నాను. వైటమిన్ సి మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఇది నేను ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసిన తర్వాత డైలీ అందులోంచి వాటర్ తాగుతూ ఉంటున్నాను అనమాట. ఇన్ కేస్ కంప్లీట్ అయ్యాయనుకోండి, మళ్ళీ వాటర్ అనేది రీఫిల్ చేస్తున్నాను. నాకు రీసెంట్గా ఒక 2 ఇయర్స్ నుంచి వీడియోస్, డెలివరీ తర్వాత బ్రెస్ట్ మిల్క్ ఎలాగ సప్లై ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి, ఆఫ్టర్ డెలివరీ వెయిట్ లాస్ గురించి కానీ చాలా కమెంట్స్ వస్తున్నాయండి.
అంటే మీరు ఫాలో అవుతున్నారనేసి నాకు అర్థమవుతుంది వీడియోస్. నేను ఇంకా బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను డెఫినెట్గా. ఎందుకంటే బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. వాళ్ళకి ఫుడ్ మంచి న్యూట్రిషన్ ఫుడ్ అదే కాబట్టి. దాంతోపాటు మదర్స్ కూడా ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే బేబీకి అంత బాగా బ్రెస్ట్ మిల్క్ అనేది వస్తుంది, సప్లై అవుతుందన్నమాట. నేను ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్కువ సప్లై అవుతుంది అనేసి వీడియోస్ చేస్తాను డెఫినెట్గా. అండ్ వెయిట్ లాస్కి కూడా తప్పనిసరిగా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మంచి డైట్ తీసుకుంటూ వెయిట్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ లెఫ్ట్ ఓవర్ చట్నీ అయితే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. అండ్ రిమైనింగ్ వాటర్ మిలన్ నేను బయట ఉంచాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ కట్ చేసింది కదా. సో ఇంకా నా వర్క్ అయితే కిచెన్లో కంప్లీట్ అయిపోయింది. కిచెన్ అంతా మొత్తం వన్స్ కంప్లీట్ అయిన తర్వాత వర్క్ క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్. నేను ఈరోజు రైస్ ఓన్లీ మా హస్బెండ్ వరకే పెట్టేశాను. ఇప్పుడు నా ఆఫ్టర్నూన్ అయితే నేను చపాతీ తిందామని చెప్పేసి ఆల్రెడీ నైట్ కొంచెం కలిపి పెట్టాను. ఆ చపాతీ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా నేను చపాతీ మోస్ట్లీ నైటే తింటానండి. ఎందుకంటే నాకు అసలు యాక్చువల్గా చపాతీ రోలింగ్ వచ్చు కానీ కాల్చడం అయితే రాదనమాట. మా హస్బెండే కాలుస్తారు, నేనైతే రోలింగ్ చేస్తూ ఉంటాను. బట్ నాకు ఇప్పుడు చపాతీ తినాలనిపించి చేశాను. బట్ గట్టిగా వచ్చాయి. లైక్ అప్పడాలు ఎలా ఉంటాయి, లైక్ కొంచెం కొంచెం ఒక్కొక్క ప్లేస్లో అలా వస్తుంది అనమాట. అందుకే నేను ఎప్పుడూ చపాతీ అనేది కాల్చను. నాకు ఎందుకు అలా అవుతుందో అసలు అర్థం కాదు. ఎప్పటి నుంచో ఎన్ని రకాలుగా ట్రై చేస్తాను. ఇక్కడ నా లంచ్ ప్లేట్ చూపిస్తాను. ఈ లంచ్ ప్లేట్ చూపించడంలో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే చాలామంది తెలుసుకుంటారు కదా. ఇక్కడైతే పెసరపప్పు పాలకూరతోటి కర్రీ చేసి పెట్టుకున్నాను కదా, ఎక్కువ కర్రీ వేసుకున్నాను. ఇక్కడ కర్డ్లో కరివేపాకు పొడి అండ్ సాల్ట్ వేసాను. కరివేపాకు పొడి కూడా స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది. 2 చపాతీస్ అండ్ సలాడ్ తీసుకున్నాను. ఇది నా లంచ్ ప్లేట్ అనమాట. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ సూన్ పోస్ట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను మూవీ చూస్తూ నా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.